అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మ్యాన్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్. ఈ ప్రోగ్రాం ఎంతమందికి తెలుసు, ఎంతమంది చూశారు? ఇప్పుడు ఆయన ఎందుకు అక్క అని అనుకుంటున్నారా? ఆ ప్రోగ్రాంలో అప్పుడెప్పుడో చూశానండి. కొబ్బరి బొండంని పగలగొట్టి అందులోని చిప్ప తీసి అందులో వాటర్ బాయిల్ చేసి మరీ తాగడం. అదే ప్రాసెస్లో మనం టీ ఎందుకు చేయకూడదు అనిపించింది. స్టవ్ ఆన్ చేశాను, చిప్ప పెట్టేశాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టీ ఎలా ఉన్నాయో మిగతా ముచ్చట్లంతా టీ చేసుకుంటూ చెప్పుకుందాం పదండి. ముందు స్టవ్ మీద ఈ కొబ్బరి చిప్ప పెట్టుకోవడానికి ఇలా ఒక చిన్న స్టాండ్ పెట్టాను. మనకి ఆ స్టవ్లోనే లోపల వస్తుంది కదా, అది పెట్టేసి ఈ చిప్ప పెట్టి సెట్ చేసి చూశాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. మర్చిపోయా, చిప్ప తీసుకున్నప్పుడు ఆ 3 కన్నులు ఉండేది కాకుండా అదర్ సైడ్ది తీసుకోండి. కొంచెం పెద్దదిగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ గ్లాసుల నీళ్లు పోసానండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు టీ పొడి వేసేసాను. ఈ నీళ్ళకి హీట్ తగిలేలోపు ఒక చిన్న రోట్లో కొంచెం దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, ఒక చిన్న అల్లం ముక్క వేసేసి ఇలా కచ్చాపక్కాగా దంచుకోండి. ఇలా దంచిన దీన్ని ఈ చిప్పలో వేసేసేయండి. ఈ వాటర్లో వేసేసి సిమ్లో మాత్రమే బాయిల్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టద్దు, ఆ చిప్ప కాలిపోయిద్దేమో. సో సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి. చూడండి పొగలు వస్తున్నాయి అన్నమాట. ఒక్కటి మాత్రం తెలిసిందండి, సబర్ కా ఫల్ మీఠా హై అన్నట్టు ఎంత ఓర్పుగా సహనంగా ఉంటే ఆ ఫలితం రిజల్ట్ అంత బాగుంటుందన్నట్టు ఈ టీ చేయాలంటే మాత్రం మనకి చాలా ఓర్పు సహనం ఉండాలన్నమాట. ఈ డికాషన్ రెడీ అవ్వడానికే నాకు 7-8 మినిట్స్ ఈజీగా పట్టింది. ఎందుకంటే సిమ్లో పెట్టి కదా చేస్తున్నాము. పైగా ఆ కొబ్బరి చిప్ప బాగా వేడయ్యేసరికి లేట్ అయిందేమో. కానీ ఇదిగోండి కనిపిస్తుంది కదా వీడియోలో, అలా లోపల మరుగుతుంది. బాగా ఎర్రగా అయింది డికాషను. ఇంకా సరిపోతుంది అనిపించి అప్పుడు 1 గ్లాసు పాలు తీసుకొని కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే ఇదిగోండి ఈ కార్నర్లో కొంచెం చిట్లినట్టు అనిపించిందండి. మళ్ళీ ఫుల్గా పోసేస్తే అదేమన్నా పగిలిద్దేమో చిప్ప అనేది మధ్యలోకి అని డౌట్ వచ్చిందనమాట. సో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆపి మిగిలిన టీ గ్లాస్ పాలు మొత్తం పోసేసాను. అలాగే ఒక 2 స్పూన్ల పంచదార కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ మూత పెట్టానమాట. త్వరగా బాయిల్ అవుతాయి, త్వరగా పొంగు వస్తుందని. ఇంకా చూడండి నా తిప్పలు పద్దాకలాది ఎత్తుతూ చూస్తూనే ఉన్నాను. పాలు పోసాం కదా, పొంగి ఎక్కడ పోతాయో, నా కష్టం మొత్తం వృధా అయిపోతుంది అని చెప్పేసి చూస్తూనే ఉన్నాను. 10 సెకండ్స్కి ఒకసారి చూడండి స్టార్ట్ అయింది బాయిల్ అవ్వడం. పొంగుతాయేమో అని నేను భయపడ్డాను, కానీ దానికి పొంగే ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే సిమ్లో పెట్టాం కదా, లోపల మరిగిపోతున్నాయి. లోపల బాగా మరుగుతున్నాయండి. అలాగే చిక్కటి మంచి స్మెల్ కూడా వస్తుందనమాట. ఇదిగోండి నేను చూపించాను కదా, అక్కడ అలా కొంచెం చిట్లిందనమాట. సో ఇలా మరిగిన తర్వాత ఈ ప్రాసెస్కి మళ్ళీ ఒక 7-8 మినిట్స్ అండి. దాదాపు ఈ 2 కప్పుల టీకి నాకు 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు ఈజీగా పట్టింది. ఇంకా ఇట్లా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఫిల్టర్ చేసుకొని తాగితే ఉందండి టీ. ఒక్కొక్క గుటకకి ఆ టేస్ట్ అయితే సన్నటి మంట మీద అంతసేపు బాయిల్ అవ్వడం వల్ల ఆ టేస్ట్ వచ్చిందా, లేకపోతే ఈ చిప్ప వల్ల ఆ ఫ్లేవర్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎంత బాగుందో టీ మాత్రం. టీ లవర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చిద్దండి. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.